ఒక వ్యక్తికి 2 సార్లు వివాహం అయితే కాలవశాత్తు భార్య నిలవలేకపోతూ ఉన్నప్పుడు 3వ వివాహం చేయాలి అనుకున్నప్పుడు అరటి మొక్కకు పెళ్లి చేసి తెల్ల జిల్లేడు చెట్టుకు పెళ్లి చేసి అప్పుడు ఈ అమ్మాయితో వివాహం చేస్తే అప్పుడు ఆ భార్య కలకాలం నిలుస్తుంది. ఇది ఒక పెద్ద శాస్త్రం. అదేంటండి అంటే ఈ చెట్టు యొక్క అదృష్టకరమైన ప్రభావం ఈ వ్యక్తి జీవితంలో భార్యకు యోగాన్ని ప్రసాదించి ఇతనికి భార్యా వియోగం లేకుండా రక్షించేటువంటి శక్తి ఉన్నది. ఇంత గొప్ప విశేషం. అరటి చెట్టుకు పూజ చేసి పసుపు ముద్దతో గౌరీదేవి నుంచి అరటి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి శుక్రవారం హే గౌరీ శంకరార్ధాంగి యథాత్వం శంకర ప్రియ కళ్యాణ కాంతకాంతం సుదుర్లభాం అని చెప్పేసి ధ్యానం చేస్తే వివాహం కాని కన్యలకు త్వరగా వివాహం అవుతోందంటోంది శాస్త్రం. అరటి చెట్టులో దాగిన పరమార్థ లక్షణం అది. విత్తనం లేని చెట్టు ఏది అంటే అరటి చెట్టే. విత్తనం ముందా చెట్టు ముందా అంటే ఏం చెబుతాం? పరమేశ్వరుని లీల. ఇక్కడ అరటిపండు ప్రతి ఒక్క శుభకార్యాల్లో కూడా వాడతాం కదా. బ్రాహ్మణికి దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా అరటిపళ్ళు పెట్టి తమలపాకులో దక్షిణ తాంబూలాదులు ఇస్తాం. అదృష్టకరమైన ప్రభావం. అసలు ఆ తమలపాకుకి ఎంత గొప్ప విలువ ఉందండి. అది ఎంత గొప్పగా పనిచేస్తుంది ఔషధియుక్తంగా. మనకు అనేక శుభకార్యాల్లో కూడా ఉపయోగపడుతోంది. మరి తులసి చెట్టు ఒకవైపు, ఇటువైపు అరటి చెట్టు, అటువైపు తమలపాకుల తీగ, ఇవన్నీ ఇంటి ప్రాంగణంలో ఉంటే ఎంత మంచిది మనకి. తమలపాకు ఏ ఇంట్లో అయితే మొక్క పెంచుతామో ఆ ఇల్లు శుభతరంగా శుభకరమైన ప్రభావంతో విరాజిల్లుతుంది.